అందరికీ, నేను మళ్ళీ వచ్చేసిన. ఈరోజు అయితే సూరంగుట్ట ఎల్లమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్. అక్కడికైతే వెళ్తున్నాం. మనం రావిర్యాల్లో అయితే లొకేటెడ్ అయి ఉంది. అక్కడికైతే వెళ్తున్నాం. స్టార్ట్ అయినాం. మార్నింగ్ అయితే 8 అవుతుంది. 7కి అనుకున్నాం కానీ అది కాలేదు, ముచ్చట 8 అయింది. ఇదైతే మనం వెళ్ళే దారిలో చాలా ఫేమస్ శ్రీ ఆంధ్రమేసమ్మ టెంపుల్. మా పరిసర భాగాల్లో అమ్మవారి టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రంగారెడ్డి జిల్లా సూరంగుట్ట రావిర్యాల దగ్గరికి అయితే వచ్చేసినాం. సూరంగుట్ట మీద స్వయంగా గెలిచినటువంటి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే మనం ఈరోజు అయితే వచ్చేసినాం. ఈ తల్లి యొక్క మహిమలు ఎలాంటివంటే, ప్రతి మంగళవారం ఇక్కడ 5 మంగళవారాలు వరుసగా వచ్చేసి కోరిన కోరికలు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ భక్తులకు అదే ఇక్కడ తరతరాలుగా నడుస్తూ ఉన్నది. ఎల్లమ్మ తల్లి అనగానే ఎక్కడ చూసుకున్నా మనం మాంసాహారాలు అనేది పెడతారు. కాకపోతే ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే, ఎల్లమ్మ తల్లికి ఓన్లీ వంటకాలు వండి పెడతారు, కూరగాయలు, అలాగే బోనం ఎక్కిస్తారు, వెజ్జే పెడతారు. ఓన్లీ కూరలు కూడా పెట్టేసి అమ్మవారికి అనేది సమర్పించుకుంటారు, వాళ్ళ కోరికలు అనేవి కోరుకుంటారు. మనమైతే ఇక్కడ చూసుకుంటే కొత్త దంపతులు అయితే సత్యనారాయణ స్వామికి వ్రతాలు జరిపించడం అయితే మీరు చూసుకోవచ్చు. నా వెనకాల మాత్రం ఇక్కడ చూస్తున్నాను చూడండి. అది ఇక్కడ సత్యనారాయణ వ్రతంతో పాటు మన లక్ష్మీ నరసింహ అయిపోయింది. మేమైతే ఇక వెళ్తున్నాం, రిటర్న్ అయిపోతున్నాం. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు టిఫిన్ అయితే చేసుకొని వెళ్ళిపోతాం. బాయ్. ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర అయితే టిఫిన్ చేయడానికి అయితే అయిపోయాను. టిఫిన్ చేసి వెళ్ళిపోవడమే. నేనైతే సాంబార్ ఇడ్లీ తీసుకున్నా. వెనిల్ అన్న అయితే కూడా తీసుకున్నాడు. సాంబార్ ఇడ్లీ తక్కువ ఉంది. వడకన్నా చలో తిందాం. ఇక తిందాం. మన గుండు ఫ్రెండ్ వచ్చేసాడు. హాయ్. మన బ్యాచ్ మొత్తం టిఫిన్ తింటానికి రెడీగా ఉంది. చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎలక్షన్ ఫీవర్ అయితే బాగుంది, చూస్తున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మన పూరి ఎందుకంటున్నావు? నేను వాడా తినడం కన్నా ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది.
ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ గొడవ చూసుకోవచ్చు మీరు. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్. మా రైతేజానికి వచ్చేసింది. మనోడు చూసుకుంటే సాంబార్ ఇడ్లీ వచ్చేసి వెళ్ళినన్నది గిట్ట వచ్చేసింది ఆల్మోస్ట్. వడ వెళ్ళిన సైజులో ఉన్నాయి వడలు వాస్తవానికి. లాస్ట్కి కాసిమన్న గిట్ట వచ్చేసింది పూరి. ఫైనల్లీ గాట్ ఇట్. మన వాళ్ళది ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చెప్తారు. ఇది బాగుంది. అది పూరి, ఇది సాంబార్ ఇడ్లీ. ఇదేంటిదన్న నీలాకనే ఉందా? ఇక్కడైతే తినేసాం. going to